పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను మున్సిపల్ అధికారులు ఆక్రమించుకున్నారు. ప్రశ్నించిన బాధితులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఆ మున్సిపల్ అధికారులు. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ఆక్రమించుకొని చెత్తాచెదారం వేస్తున్నారని నిరుపేద బాధితులు వాపోతున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆటోనగర్ ప్రాంతంలో ఇండ్ల స్థలాలను మంజూరు చేసింది. 371 మంది పేదలకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు కేటాయించగా ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇండ్లు నిర్మించుకోలేకపోయారు. దీంతో ఇదే అదునుగా భావించి పేదల ఖాళీ స్థలాలపై కన్నేసిన జమ్మికుంట మున్సిపల్ అధికారులు కబ్జా కోరలు చాచారు. తమను ఎవరేమంటారన్న రీతిలో వారిపై ఉన్న ఉన్నతాధికారులు నాయకుల అండదండాలతో రెచ్చిపోతున్నారు. తమకు కేటాయించిన స్థలాలలో చెత్తా చెదారం వేస్తున్నారని బాధితులు వాపోయారు. మున్సిపల్ అధికారుల ఆగడాలు తెలుసుకున్న జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జిడి మల్లేష్ ఆ పార్టీ నాయకులతో కలిసి సంబంధిత ఘటన ప్రాంతానికి వెళ్లి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడారు. పేదలకిచ్చిన భూములను ఆక్రమించుకొని మున్సిపల్ అధికారులు చెత్త వేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకొని అధికారులు పేదలకు ఇచ్చిన స్థలాలను కబ్జా చేయడం సరికాదన్నారు. ఖాళీ స్థలంలో వేసిన చెత్తను తీసివేయాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. స్థలాలను ఆక్రమించుకున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆటో నగర్కు సంబంధించిన నిరుపేద కుటుంబాలకు చెందిన వ్యక్తులు ఎవరైతున్నారో వీరందరూ బాధితులే. ఇక్కడ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మనకు 2007 10వ తారీఖు 3వ నెల అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతున్నదో పేదవాళ్ళు ఎవరైతున్నారో ఇక్కడ నుంచి కరీంనగర్కు నడిచిపోయి మాకు స్థలాలు కావాలి, మేము ఉండతందుకు ఇల్లు లేదని చెప్పి వాళ్ళ బాధను మొరపెట్టుకుంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళకు 18 అంటే మనకు దాదాపుగా ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం చూసుకుంటే మనకు ఒక 372 కుటుంబాలకు 80 గజాల చొప్పున వీరికి నివేశ స్థలాలు ఇవ్వడం జరిగినది. మరి దానిలో భాగంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు ఇక్కడున్న స్థానిక నాయకులు, వాళ్ళకు సంబంధించిన కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్కి అందరికి కూడా మొరపెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. మరి మొరపెట్టుకున్న సందర్భంలో వారు న్యాయం చేయకపోవడం దేవుడెరుగు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ వెనక సైడ్ మొత్తం కనబడతా ఉన్నది. ఈ ముందుకి ఇల్లు ఉంది, ఆ వెనక ఒక్కొక్క ఇల్లు ఉన్నది, అక్కడ మున్సిపాలిటీ వారు కట్టిన గోడ ఉన్నది. ఇది ఎంత ఏంటనంటే ఇల్లు కట్టుకున్న వాటిల్లో ఇక్కడ డ్రంప్ చేస్తూ ఉన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త ఏదైతే తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చిన పట్టా ఏదైతే ఇచ్చిరో ఆ పట్టా ఉన్న ప్లేసులనే వాళ్ళను ఇక్కడ మొత్తం చెత్త చెదరం అంతా పోస్తే వాళ్ళందరూ కూడా కాళ్ళు అరిగేటట్టు ఆఫీస్ చుట్టూ తిరిగితే ఇప్పుడున్న కమిషనర్ గారికి వాళ్ళ బాధను విన్నవించుకుంటే ఈ కమిషనర్ ఏం చెప్తా ఉన్నాడంటే మాకు రెవెన్యూకు సంబంధించిన ఎంఆర్ఓ గారు ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి ఈ పట్టాలు కూడా దయచేసి కమిషనర్ గారు గమనించాలి. ఈ పట్టాలు కూడా ఎంఆర్ఓ గారు ఇచ్చినాయే ఈ పేదవారిని ఇల్లు కట్టుకోమని చెప్పి. అందరూ కూడా ఆర్థికంగా వనరులు కాదు, వీళ్ళు రెక్కాడితే డొక్కాడే వ్యవస్థలో ఉన్న నిరుపేదలు. అటువంటి పేదల కడుపులు కొట్టి ఉన్నవారికి దోచిపెట్టాలని చూస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ చాలా సందర్భాలలో వాళ్ళు కట్టుకుందామని వస్తే ఇక్కడ మొత్తం చీకటి ఉండడం వల్ల కరెంటు లేదని ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి కట్టుకోలేదు. ఇప్పుడు రూపాయి కూడబెట్టి వారు కట్టుకుందామని వస్తే మీరు ఈ రకంగా ఈ చెత్తను పోసి ఆ పేదవారి కడుపును కొడతా ఉన్నారు. తక్షణమే ఈ పోసిన చెత్తను అదేవిధంగా ఈ కట్టింది ఏదైతున్నదో మున్సిపాలిటీ వారు వెంటనే తొలగించి ఈ పేదవారికి న్యాయం చేయాలి. పట్టణం లోపల 2006లో ఇల్లు లేని నిరుపేదలు ఉండదని చెప్పి ఆనాటి ఎమ్మెల్యే, ఈనాటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు జమ్మికుంట పట్టణంలో 1100 పట్టాలని ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ఆటో నగర్ వెనకాలన్న ఈ పట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు పేద ప్రజలకు న్యాయం చేయాల్సింది పోయి
పేద ప్రజల దగ్గర ఉన్న భూములు గుంజుకొని డంపింగ్ యార్డ్కి యోజన చేయడం అనేది శోచనీయంగా కనబడుతుంది. ఎందుకు అంటే వీళ్ళంతా రోజు వారు కూలీలు మీ దగ్గరికి వచ్చి దండం పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. గవాల దగ్గర నుంచి భూమి గుంజుకున్నారు. ఇప్పటికే జమ్మికుంట పట్టణంలో ఉన్న విలువైన భూములను మీరే గుంజుకున్నారు. పేద ప్రజలకు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన ఈ భూములు కూడా గుంజుకోవడం మున్సిపాలిటీకి తగదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళంతా ఆనాటి సర్పంచ్ గారితోని జమ్మికుంట నుంచి కరీంనగర్ కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి కొన్ని సంవత్సరాలు ఎదురు చూడగా ఈ పట్టా సర్టిఫికెట్లు వచ్చినాయి. ఇక్కడ సరి అయిన సౌకర్యాలు లేక చాలా మంది సగంలో ఇల్లు కట్టుకొని కొంతమంది పూర్తిస్థాయిలో ఇల్లు కట్టుకున్నా కానీ కరెంటు లేక నీళ్లు లేక ఇక్కడ ఉండడానికి ఇబ్బంది అయిపోయి వాళ్ళంతా మళ్ళీ జమ్మికుంటగా వచ్చేసి యథావిధిగా మళ్ళీ గతంలో ఎట్లయితే కిరాయికున్నారో అట్లే కిరాయికుండి కూలీ పని చేసుకునే పేదల పొట్ట ఉండడం మీకు ఎంతవరకు సమంజసమని సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మాకు ఈ స్థలం ఇందిరమ్మ స్థలం అని చెప్పి మాకు అప్పుడు ఇచ్చారు. మేము కరీంనగర్ దాకా నడిచిపోయినాం. కరీంనగర్ దాకా నడిచిపోయి పోతే అప్పుడు వాళ్ళు ఈ స్థలం ఇచ్చిండ్రు కదా అని చెప్పి మేము కట్టుకున్నట్టు మొదలుపెట్టినాం. కొంచెం అంతా స్థలం ఉంటే అది అమ్ముకొని మేము ఈ ఇల్లు అని చెప్పి కట్టుకుని ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాల దాకా ఉన్నాం. ఇక్కడ మేము ఉన్నాక కథ ఇక్కడ మా పాప ఎదిగింది. ఇక అంత దొంగేరియా లాగా అనిపించింది. ఇక్కడ ఎవరు ఉండట్లేదు అని చెప్పి మేము సపరేట్గా జమ్ముకుంటా పోయి కిరాయికుంటాను. ఇప్పుడు మొత్తం డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి నా ఇంట్లో కాడ నుంచి మొదలుపెట్టి ఏరియా మొత్తానికి పోసిండ్రు. ఎవరు ఇల్లు కట్టుకోవట్లేదు, ఎవరు వస్తలేరు. మాకు ఒకళ్ళకి భయం వేసి మేము పోయి అక్కడ ఉన్నాం. ఇప్పుడు మాత్రం మొత్తం డంపింగ్ యార్డ్ అక్కడ పోతే మా వేప చెట్లు మాడిపోయినా మా ఇల్లు అంతా మసి అయిపోయింది. మరి మమ్మల్ని బతకమని చెప్పించిల్లు కదా, ఎందుకు ఈ డంపింగ్ యార్డ్ కోసం మేము గ్రామ పంచాయతీలో చుట్టూరంగా తిరిగినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. ఎక్కడికి పోయినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు.